సార్ మాదిరా సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా. నేను స్వామివారిని కోరుకున్నది ఏంటంటే, నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కాపాడవలసిన బాధ్యత వెంకటేశ్వర స్వామికి ఉంది. వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అలాగే ఈవేళ ఈ ప్రాంగణంలో, పవిత్రమైన ప్రాంగణంలో నుంచి మాట్లాడుతాను. నేను మీ ద్వారా యాజ్ ఎ స్పీకర్గా, ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా ప్రజలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను. ఈవేళ ఆ మెసేజ్ ఏంటంటే, ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మీకు తెలుసు. విభజన టైంలో కానివ్వండి, లేకపోతే గత 5 సంవత్సరాలు కానీ పెద్ద నష్టం జరిగింది. మళ్ళీ భగవంతుని దయ వల్ల ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది. అంటే ప్రజలందరినీ కోరిదండి, పార్టీలతో సంబంధం లేక అన్ని పార్టీలు కలిపి మన రాష్ట్రం ఇది, అందరిది కలిసి ఒకటే రాష్ట్రం. పార్టీలు వీరవచ్చు, కానీ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ 5 రాష్ట్రాలు పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం, ఆంధ్ర ప్రజల తాలూకు భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అంటే అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధి మన ధ్యేయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దానికి మీరు అందరూ అన్ని పార్టీల వాళ్ళ నాయకులకు సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీ ప్రెస్ వారు కూడా అన్ని పాజిటివ్గా ఆలోచించి మాకు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసి చక్కటి అవకాశం నాకు కల్పించమని చెప్పి ప్రెస్ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను. బాగుందండి. శ్రీవారి కళ్యాణం ఎక్కడైనా బాగా జరుగుతుంది. మన మనసులో శుభ్రంగా ఉండి, ఆనందంగా ఉండి, దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది. దాంట్లో దేవుడి పార్టీలు ఏంటి, మనకి పార్టీలు ఉన్నాయి. కానీ ఇంకో మెసేజ్ వదలుచుకున్నానండి. ఉగాది వస్తుంది మనకి, అమావాస్య మరుసటి రోజు ఉగాది. తెలుగువారికి ఉగాది పండగ, తెలుగువారి పండగ పవిత్రమైన పండగ. కానీ గత 5 సంవత్సరాలు ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు. అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి. 14,000 పంచాయతీలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి, శ్రావణ పంచాంగం చేయండి, అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరినీ ఆశీర్వదించండి. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను.